రైట్ ఎన్టీవీ స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. హైదరాబాద్ హైటెక్ సిటీలోని హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ని హైడ్రా కూల్చివేస్తోంది. ఉదయం నుంచి కూడా కూల్చివేతలు సాగుతున్నాయి. మొత్తం 4 నుంచి 5 అడ్వాన్స్డ్ మిషన్స్ ద్వారా కూడా ఈ కూల్చివేతలు కొనసాగుతున్నట్టుగా కూడా చూస్తున్నాం. ఇప్పటికే 50% వరకు కూల్చివేతలు పూర్తయినట్టుగా తెలుస్తోంది. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఆరోపణలున్నాయి. మొత్తం 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులందాయి. దీంతో హైడ్రా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం అక్కడ భారీ బందోబస్తు కొనసాగుతుంది. ఇవాళ వీకెండ్ కావడంతో ఎక్కువగా మూవింగ్ ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఈ రోజు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడున్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, కూల్చివేతలు ఎంతవరకు వచ్చాయి? రోజా మొత్తానికి ఎన్ కన్వెన్షన్ సెంటర్ని నేలమట్టం చేయాలని భావించిన అధికారులు ఎట్టకేలకు అందుకు సంబంధించిన చర్యలు ఇవాళ ఉదయం చేపట్టి ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం పూర్తిగా నేలమట్టం అయిందని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా కన్వెన్షన్ సెంటర్ కి సంబంధించిన హాలు ఉందంటే కూడా ఎవరు గుర్తుపట్టని పరిస్థితి ఉంది. ఆ విధంగా మొత్తానికి మాత్రం నేలమట్టం అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే 2 అత్యాధునిక మిషన్లతో పాటు జేసీబీల సహాయంతో ప్రస్తుతము ఆ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని మొత్తాన్ని కూడా కూల్చివేస్తూ ఉన్నారు. మరొక వైపు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కి సంబంధించిన నిర్వాహకులకు హైడ్రా అధికారులు ముందు మాత్రం నోటీసులు జారీ చేయలేదు. కూల్చివేతలకు సంబంధించి ముందు నోటీసులు జారీ చేశారు. సహజంగా ఎక్కడైనా సరే అధికారులు ఆక్రమణలు చేపట్టిన వాళ్ళకి ఎవరైనా సరే వాళ్ళకి నోటీసులు జారీ చేయడం, వాళ్ళకి కొంత సమయం ఇచ్చిన తర్వాత అక్కడ ఆ కూల్చివేతలు అనేది చేపట్టడం అనేది చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ కూల్చివేతలకు సంబంధించిన అంశంలో ఏ చిన్న లీగల్ కి సంబంధించిన అవకాశం ఉన్నా కూడా ఆ నోటీసును పట్టుకొని కోర్టుకు వెళ్లడం, అక్కడ కోర్టు నుంచి ఆ కూల్చివేతలను ఆపడానికి అవసరమైన స్టేని తీసుకొచ్చుకునేందుకు కొంతమంది గతంలో చాలా వరకు అలాంటి చర్యలు చేపట్టడం జరిగింది. కానీ ఈసారి మాత్రం ఎన్ కన్వెన్షన్ సెంటర్ కు సంబంధించిన అంశంలో ఆ నిర్వాహకులకు ఎక్కడా కూడా ముందుగా నోటీసులు మాత్రం అధికారులు జారీ చేయలేదు. హైడ్రాకి సంబంధించిన వాళ్ళు ఇవాళ ఉదయం ఆ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ నిర్వాహకులు ఎవరు లేకపోవడంతో అక్కడ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కార్యాలయానికి సంబంధించిన గోడకి ఆ నోటీసు కాపీని అంటించి ఆ తర్వాత ఈ కూల్చివేతలు అనేది చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ నోటీసులు ముందుగా వాళ్లకు జారీ చేస్తే వాటిపైన కోర్టుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. కోర్టుకు వెళ్లి ఆ కూల్చివేతలు మొత్తం కూడా ఆపివేయడానికి స్టే తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అందుకోసమే వాళ్లకు ఎక్కడా కూడా ముందస్తు నోటీసులు జారీ చేయకుండా హైడ్రా అధికారులు చాలా పక్కా ప్రణాళిక ప్రకారం ఈ కూల్చివేతల్ని ఇవాళ చేపట్టడం జరిగింది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముందు రోజు ఎక్కడా కూడా వీళ్లకు నోటీసులు జారీ చేయలేదు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్వాహకులు కూడా తమకి నోటీసులు ముందుగా జారీ చేస్తారు, ఆ తర్వాతనే కూల్చివేతలు చేపడుతుండొచ్చు అని కూడా వాళ్ళు కూడా భావించడం జరిగింది. కానీ అలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఏకంగా ఇవాళ తెల్లవారుజామున కార్యాలయానికి నోటీసులు అంటించిన తర్వాత ఈ కూల్చివేతలు అనేది చేపట్టడం జరిగింది. ఈ మొత్తం భూమి కూడా దాదాపు తుమ్మిడికుంట చెరువుకు సంబంధించిన భూమి 29 ఎకరాలకు పైగా కూడా పైన ఉంది. 29 ఎకరాల 24 గుంటలు ఈ తుమ్మిడికుంట సంబంధించిన చెరువు ప్రాంతం. ఇందులో దాదాపు 3 ఎకరాల 30 గుంటల ప్రాంతాన్ని ఎన్ కన్వెన్షన్ సెంటర్ సంబంధించిన నిర్వాహకులు మొత్తం ఆక్రమించి అక్కడ ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ సంబంధించిన ఒక పెద్ద హాల్ ని నిర్మించారనేది ప్రధాన ఆరోపణ. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ కూల్చివేతలకు సంబంధించి అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు జీహెచ్ఎంసీతో పాటు టౌన్ ప్లానింగ్ సంబంధించిన అధికారులు ఇక్కడికి వచ్చి ఇక్కడ రెవెన్యూకి సంబంధించిన అధికారులతో పాటు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ కూల్చివేతలు చేపట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టారు. కానీ అప్పుడు వాళ్ళు వాటిని కొంతవరకే కూల్చివేతలు చేపట్టడం జరిగింది. కాంపౌండ్ వాల్తో పాటు కొంత ప్రాంతాన్ని కూల్చివేసి ఇక్కడ నుండి వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎన్ కన్వెన్షన్ సెంటర్ మాత్రం యథావిధిగా కొనసాగుతూనే ఉంది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత హైడ్రాని ఏర్పాటు చేశారో ప్రత్యేకంగా ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటుగా ఈ చెరువుల భూములకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు సంబంధించిన భూములు ఎక్కడైతే ఎవరైతే కబ్జాలు చేశారో ఆ ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా వాటిని కూల్చివేయడమే ధ్యేయంగా ఈ హైడ్రాని అనేది ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం. అందుకోసమే ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూడా ప్రధానంగా పూర్తిగా నేలమట్టం చేయడానికి కారణం కూడా ఆ ఎన్ కన్వెన్షన్ సెంటర్ సంబంధించిన నిర్వాహకులు చెరువుకు సంబంధించిన 3 ఎకరాల 30 గుంటల భూమిని వాళ్ళు ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశారనేది పక్కా సర్వే చేయించడం జరిగింది. సర్వేయర్ తో పాటుగా ఎంఆర్ఓ, స్థానిక ఎంఆర్ఓ, అలాగే ఇతర రెవెన్యూ అధికారులు, ఆర్డీఓ, జీహెచ్ఎంసీ, హైడ్రాకి సంబంధించిన అధికారులు సర్వే చేసిన తర్వాతనే వీళ్ళు
3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించినట్లు నిర్ధారించుకొని ఆ తర్వాత ప్రభుత్వానికి రిపోర్టును సబ్మిట్ చేయడం జరిగింది. అక్కడి నుండి ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఇవాళ ఉదయం ఏకంగా ఒకేసారి తెల్లవారుజామున ఈ పెద్ద పెద్ద మిషన్లను తీసుకొని జేసీబీలను తీసుకొని ఇక్కడికి ఎన్ కన్వెన్షన్ సెంటర్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏకంగా ఒకేసారి కూల్చివేతలు అనేది చేపట్టడం కూడా చోటు చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న సిబ్బందికి లోపల ఆ హాల్లో ఉన్న విలువైన ఫర్నిచర్ ఏదైనా ఉంటే వెంటనే తొలగించాలని వాళ్ళకు 1 గంట పాటు సమయం ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు ఆ ఫర్నిచర్ తీసి బయట పెట్టిన మరుక్షణమే ఈ కూల్చివేతలు అనేది కూడా చేపట్టడం జరిగింది. అలాగే ఈ కూల్చివేతలకు సంబంధించి ఒక అంశం ఏంటంటే గతంలో అయ్యప్ప సొసైటీ కావచ్చు, ఇతర కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టినవి కావచ్చు, లేదా జిహెచ్ఎంసీ నుండి కానీ హుడా నుండి కానీ ఎలాంటి అనుమతులు లేకుండా భారీ భవనాలు నిర్మించిన ప్రాంతాల్లో ఆ 4th ఫ్లోర్ లేదా 5th ఫ్లోర్ అలాంటి ఒక ఫ్లోర్లో ఒక స్లాబ్కి హోల్ పెట్టి వదిలేసేవారు అధికారులు. కానీ ఇప్పుడు హైడ్రా మాత్రం పూర్తిగా నేలమట్టం చేస్తుంది. ఏకంగా ఆ భవనాలు ఎన్ని అంతస్తులు ఉన్నా సరే, దాదాపు 5 అంతస్తులు పైన ఉన్నా సరే ఆ భవనం మొత్తాన్ని కూడా నేలమట్టం చేస్తుంది. నామరూపాలు లేకుండా అధికారులు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మనం చూడొచ్చు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని ఒకవేళ వాళ్ళు కూల్చివేయాలనుకుంటే ఆ కాంపౌండ్ వాళ్ళు పూర్తిగా కూల్చివేసి ఆ హాల్ వదిలేసి వెళ్ళిపోవచ్చు. కానీ అలాంటిది చేయకుండా మొత్తం కూడా నేలమట్టం చేస్తున్నారు. అక్కడ అసలు కన్వెన్షన్ సెంటర్ లేదు, అసలు ఉన్నదా అని తెలియకుండా ఉండేలాగా పూర్తిగా నేలమట్టం చేస్తున్న పరిస్థితులే మనకు కనబడుతున్నాయి. గతంలో కూడా గండిపేట చెరువుకు సంబంధించిన ప్రాంతంలో అక్కడ ఉన్న బఫర్ జోన్ FTNలలో ఏర్పాటు చేసిన గెస్ట్ హౌజ్లు, ఫామ్ హౌజ్లు, అలాగే స్పోర్ట్స్ జోన్ కు సంబంధించిన వాటిల్లో మొత్తం కూడా కూల్చివేతలు చేపట్టడం జరిగింది. కోట్ల రూపాయల ఫర్నిచర్తో పాటు భవనాలను కూడా కూల్చివేయడం జరిగింది. అంటే అధికారులు ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వ భూములు, చెరువులకు సంబంధించిన భూములు ఎవరు కబ్జా చేసినా కూడా ఉపేక్షించేది లేదు. ఎంతటి వారైనా సరే వాళ్ళు ఎలాంటి ప్రయోగాలు, ఎలాంటి పైరవీలు చేసినా అది సాధ్యం కాకుండా ఉండేలాగా మొత్తం కూడా నేలమట్టం చేసేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ సెంటర్ మొత్తం కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయింది. మధ్యాహ్నం లోపు అంటే దాదాపు 2 గంటల లోపే ఇక్కడ మొత్తం కూడా రేకుల షెడ్ మొత్తం కూడా కూల్చివేసే అవకాశం కనబడుతుంది. అంటే ఆ రేకుల షెడ్ పూర్తిగా కిందికి పడిపోయింది, కానీ మిగతా ప్రాంతాన్ని అంతా కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. కూడా ఎదురుగా లోపల ఉన్న ఏసీ మిషన్స్ కావచ్చు, ఇతర విలువైన వస్తువులు కావచ్చు, అవి ఏవి ఉన్నా కూడా వాళ్ళు వాటిని లెక్క చేయట్లేదు. అన్నిటిని కూడా కూల్చి వేసుకుంటూ ముందరికి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఈ తుమ్మిడి చెరువుకు సంబంధించి మనం రైట్ సైడ్ లో బార్డర్ లో చూడొచ్చు, ఒక కాంపౌండ్ వాళ్ళని కూడా ఎన్ కన్వెన్షన్ సెంటర్ కు సంబంధించిన నిర్వాహకులు ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది. ఆ కాంపౌండ్ వాళ్ళని కూడా పూర్తిగా కూల్చివేయబోతున్నారు అధికారులు. దానికి సంబంధించి కూడా జేసీబీని కొద్దిసేపటి అక్కడికి తెప్పించడం జరిగింది. ఆ కాంపౌండ్ వాళ్ళని కూడా పూర్తిగా కూల్చివేసే అవకాశం అయితే కనబడుతుంది. మధ్యాహ్నం వరకు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కి సంబంధించిన కూల్చివేతలు పూర్తిగా క్లోజ్ కానున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.